హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 21st జనవరి ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ చూస్తున్నాం. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ త్రిభుజం ఏబీసీలో యాంగిల్ ఏ 30 డిగ్రీస్, యాంగిల్ బి 45 డిగ్రీస్ అయిన కాట్ సి వాల్యూ ఎంత అంటున్నాం. ఓకే, సో ఒక ట్రయాంగిల్లో మొత్తం 180 డిగ్రీస్ ఉంటాయని మనకు తెలుసు. ఆల్రెడీ ఒకటి 30, ఒకటి 45, అంటే మొత్తం యాడ్ చేస్తే ఎంత 75 ఉంది. ఓకే, 180 రావాలంటే ఇంకా యాంగిల్ సి ఎంత ఉండాలి, మనకి 105 డిగ్రీస్ ఉండాలి, అంతే కదా. సో 180 రావాలంటే యాంగిల్ సి 105 ఉండాలి. సో ఇప్పుడు కాట్ 105 కనుక్కోమంటారు మనం. ఓకే, సో కాట్ 105 కనుక్కోవాలి. ఓకే, సో ఎప్పుడైనా ఇట్లా ఉంటే మనం ఏం రాసుకుంటాం, 90 ప్లస్ కానీ 90 మైనస్ కానీ 180 ప్లస్ కానీ 180 మైనస్ కానీ రాసుకుంటాం కదా. సో కాట్ 105 మనం ఏం రాసుకోవచ్చు, కాట్ 90 ప్లస్ 15 డిగ్రీస్ కదా. సో కాట్ 90 అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ బేసి ఉందనుకో, 90 అనేది బేసి కదా. ఓకే, సో అట్లా బేసి నెంబర్ ఉంటే యాంగిల్ చేంజ్ అవుతుంది, సరి నెంబర్ ఉంటే యాంగిల్ చేంజ్ కాదు, 180 ఉంటే యాంగిల్ చేంజ్ కదా అంటారు. సో కాట్ 90 ప్లస్ టీటా, కాట్ 90 ప్లస్ టీటా ఏ క్వాడ్రెంట్లో ఉంటాయి, సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటాయి, అంతే కదా. 90 ప్లస్ టీటా. ఓకే, సో 90 ప్లస్ టీటా 180 మైనస్ టీటా సెకండ్ క్వాడ్రెంట్లో కాట్ అనేది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. కాట్ 90 అంటే tan. ఓకే, సో tan 15 మైనస్ tan 15 మనం కనుక్కోవాలి. ఇంతకుముందుకు మీకు 15 డిగ్రీస్ కనుక్కోవడానికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పినాను 15కి 75కి మధ్యలో. ఓకే, సో చూడండి అది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇక్కడ ఒకవేళ 15 డిగ్రీస్ ఉంటే ఇక్కడ 75 డిగ్రీస్ ఉంటే ఏమవుతుందని చెప్పిన. 15కి ఆపోజిట్గా ఏముంటుంది, √3 మైనస్ 1. 75కి ఆపోజిట్గా √3 ప్లస్ 1. 90కి ఆపోజిట్లో ఏముంటుంది, 2√2 ఉంటుంది. ఓకే, ఇప్పుడు tan 15 కావాలి. tan 15 అంటే tan వాల్యూ ఎంత, ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా tan అనేది. ఓకే, సో మైనస్ ఆఫ్ √3 మైనస్ 1 బై √3 ప్లస్ 1. ఓకే, సో ఒకవేళ దీన్ని మనల్ని అడిగిన క్వశ్చన్లో రేషనలైజ్ చేసిరు అనుకోండి, మీరు రేషనలైజ్ చేయండి. రేషనలైజ్ చేయకపోతే లైట్ తీసుకోండి. ఓకే, రేషనలైజ్ మీకు చేయొచ్చు అని అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన వాటిలో ప్రధాన సంఖ్య ఏది, ప్రధాన సంఖ్యను కనుక్కోమంటాను. ఓకే, సో 82 చూడగానే 2తో డివైడ్ అవుతుంది మనకు తెలుసు. 64 కూడా 2తో డివైడ్ అవుతుంది. ఇది డివైడ్ అవుతుందా లేదా అని తెలియదు. 1331 అనేది 11 క్యూబ్. ఓకే, సో చాలా మందికి తెలుసని అనుకుంటున్నా. ఈ ఆటోమేటిక్గా 3 కంపోజిట్ నెంబర్స్ అయినప్పుడు రిమైనింగ్ థర్డ్ నెంబర్ ఇది ప్రైమ్ నెంబర్ కావాల్సిందే. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు క్లూ చెప్తా చూడండి. ఎప్పుడైనా ప్రైమ్ నెంబరా కాదా అని మీకు డౌట్ వచ్చినప్పుడు మెయిన్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ 3 డివిజబిలిటీ చెక్ చేయండి. 2 డివిజబిలిటీ కానీ 5 డివిజబిలిటీ కానీ మనకు అందులో ఉందనుకో ఎమ్మటే తెలిసిపోతుంది. ఓకే, సో ఫస్ట్ 3 డివిజబిలిటీ చెక్ చేయండి, నెక్స్ట్ 7 చేయండి, తర్వాత 11 చేయండి. ఓకే, సో ఒకవేళ ఇంకా మీకు ప్రైమ్ నెంబర్ అనిపిస్తుందంటే 13 కూడా చేయండి, పెద్ద నెంబర్ అయితే. ఓకే, ఇట్లా బేసి సంఖ్యలని చేయండి మ్యాక్సిమం. ఓకే, సో బేసి సంఖ్యలను చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ప్రైమ్ నెంబర్ కదా. లేకుంటే మనకు ఒకటి p² - 1 అనేది ఒకటి ఉంటుంది కదా. సో దాని ప్రకారమైన చేయొచ్చు మనం. అంటే దీనికంటే అంటే దీని స్క్వేర్ కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ తీసుకొని చెక్ చేయండి, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో 157 ఇప్పుడు చెప్పాలంటే 157 దేనికి దగ్గర ఉంది, 12² 13² దగ్గర ఉంది కదా. ఓకే, సో 13² కంటే తక్కువ ఉంది కాబట్టి 13 కంటే తక్కువ ఉన్న బేసి సంఖ్యలు అన్నిటితో చెక్ చేయండి, తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 1 2 2 3 3 3 4 4 4 4 యొక్క 3 ఇంటూ మీన్ మైనస్ 4 ఇంటూ మోడ్ ప్లస్ 7 ఇంటూ మీడియన్ కనుక్కోండి. అంటే ఖచ్చితంగా అయితే మనం మీన్ మోడ్ మీడియన్ కనుక్కోవాల్సిందే. సో చూడండి, మీన్ అంటే మనకు తెలుసు జస్ట్ యావరేజ్ అన్నట్టు. ఓకే, వీటన్నిటి యొక్క యావరేజ్ కనుక్కుంటే సరిపోతుంది. యావరేజ్ ఏంటిది, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఓకే, సో యాడ్ చేయండి ఎన్ని ఉన్నాయో, 4 16 మూలముల 9, 16 9 25, 25 2 2 4 29 ప్లస్ 1 ఎంత 30, 30 బై ఎన్ని ఉన్నాయి ఇవి, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. ఓకే, సో 30/10 అంటే 3, మీన్ 3 వచ్చింది. సో మోడ్ మనకు తెలుసు, మోడ్ అంటే ఏంటిది, ఎక్కువసార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అదే మోడ్. సో 4 ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మోడ్ 4 అవుతుంది. నెక్స్ట్ మీడియన్. మీడియన్ అంటే మనం ఏం రాయాలి, సో అన్ని చిన్న నుంచి పెద్ద కానీ పెద్ద నుంచి చిన్న కానీ రాసి వాటి మిడిల్ నెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే సరిపోతుంది. 1 2 3 4 10 ఉన్నాయి కదా. సో 10 ఉంటే మిడిల్ నెంబర్స్ ఏమొస్తాయి, ఇక్కడ ఇటు 4 పోతాయి, ఇటు 4 పోతాయి, ఈ 3 3 మిడిల్లో ఉంటాయి. ఆ మిడిల్ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా 3 + 3/2 అంటే 6/2 అంటే 3 వస్తుంది. సో 3 వస్తుంది. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ మీన్ అంటే 3 ఇంటూ 3
-4 ఇంటూ మోడ్ అంటే 4 ఇంటూ 4 ప్లస్ 7 ఇంటూ మీడియన్ అంటే 7 ఇంటూ 3. సో యాడ్ చేసి ఏమొస్తుంది 9 -16 ప్లస్ 21. సో ఎంత వస్తుంది 14 వస్తుంది అనుకుంటా, అంతే కదా. 9 - 16 అంటే 7 కదా, -7 ప్లస్ 21 అంటే 14. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ 2/5వ వంతు పనిని 10 రోజులలో చేస్తుంది, బి 3/4వ వంతు పని 12 రోజుల్లో చేస్తే ఏ ప్లస్ బి కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అంటారు. ఓకే. సో మొత్తం పని ఎన్ని రోజుల్లో చేస్తారు కనుక్కుంటే మనకి ఈజీ అయిపోద్ది. 2/5 అంటే దీని అర్థం ఏంటిదంటే, సో టోటల్ 5 వర్క్ ఉందనుకోండి. సో ఎప్పుడైనా కింద ఉన్నది టోటల్ అని చెప్పినాం మనం. సో టోటల్ 5 వర్క్ ఉంటే అందులో 2 వర్క్ చేయడానికి 10 days పడుతుంది అన్నట్టు ఏకి. ఓకే. ఓవరాల్గా 5 days చేయడానికి 5 వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 2 5 10, ఇది కూడా ఇంటూ 5 ఉంటుంది, 5 5 25. సో 25 రోజులు పడుతుంది ఏకి. నెక్స్ట్ సేమ్ అట్లనే బీకి కూడా అంతే. మొత్తం పనిలో 3/4 ఉంటే 3 పార్టులు చేయడానికి 12 రోజులు పడితే 4 పార్ట్ చేయడానికి ఎంత పడుతుంది? ఓకే. సో 3 4 12 అలా 16, 16 days పడుతుంది బీకి. సో 25కి 16కి మనం ఎల్సిఎం తీసుకుంటే ఏ ప్లస్ బి కలిసి ఎన్ని రోజులు చేస్తామో మనం చెప్పొచ్చు. 25కి 16 అంటే సో ఖచ్చితంగా అయితే రాదు. దీన్ని 16తోని దీన్ని 25తోని మల్టిప్లై చేయాల్సిందే. చాలా పెద్దగా వచ్చిందండి. మన ఎల్సిఎం కూడా 25 × 16 అవుతుంది. ఇప్పుడు యాడ్ చేస్తే 25 + 16 ఎంత? 25 + 10 35 + 6 41. సో 25 × 16/41 అవుతుంది. ఓకే. సో క్వశ్చన్ అయితే ఇదే టైప్లో చేయాలి. మేబీ డాటా మిస్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఒక పనిని 15 రోజుల్లో, బి అదే పనిని 20 రోజులలో మరియు సి 25 రోజులలో చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని రోజుల్లో చేస్తారు అంటుండు. ఓకే. సో ఏ 15 రోజుల్లో అంటుండు, బి 20 రోజుల్లో, సి 25 రోజుల్లో చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతున్నాను. ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? ఒకవేళ 15 20 ఉందనుకోండి, సింపుల్గా 60 తీసుకోవచ్చు. 60 25తో డివైడ్ కాదు. 60 కాకుండా నెక్స్ట్ ఎంత? 120 కాదు, 180 కాదు. ఓకే. సో 200 ఇవి 15 20తో కాదు. సో ఓవరాల్గా ఎంత వస్తుంది? 300 అనుకోండి. సో 15తో డివైడ్ అయితే 20తో అయితే 25తో అయితే. ఓకే. 15 20ల నెక్స్ట్ 20 టేబుల్ ఎక్కడ పోతుంది? 20 15ల. ఓకే. 25 12ల 25 6ల 150 కదా. సో 25 12ల 300 అన్నట్టు. ఓకే. ఏ ప్లస్ బి ప్లస్ అంటే 300 డివైడెడ్ బై 20 + 15 35 35 + 10 45 45 + 2 ఎంత? 47. ఓకే. సో మీకు ఎగ్జామ్ ఎట్లా ఉందో దాన్ని బట్టి చేసేది. ఓకే. సో అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. చాలామంది ఈ క్వశ్చన్స్ నేను వేరే దగ్గర నుంచి తెస్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను. సో అదైతే మనం ఏం చేయలేము. ఎందుకంటే మన తెలుగులో ఎవ్వరు ఇంత పర్ఫెక్ట్గా అయితే మన క్వశ్చన్స్ ఎవరు సెండ్ చేయరు. అది మనందరూ తెలిసిందే. సో ఖచ్చితంగా మనం వేరే సోర్స్ నుంచి తీసుకోవాల్సిందే. ఓకే. సో మీకు ఒరిజినల్ క్వశ్చన్స్ కావాలంటే, ఒరిజినల్ క్వశ్చన్స్ అంటే పర్ఫెక్ట్ క్వశ్చన్స్ కావాలంటే మ్యాక్సిమం ఇప్పుడు మనకి ఇప్పుడు పేజ్ 2లో వచ్చే క్వశ్చన్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ పేపర్స్లోంచి మ్యాక్సిమం రిపీట్ అవుతున్నాయి. ఓకే. సో అది కూడా రీసెంట్గా జరిగిన 2020 నోటిఫికేషన్లోంచి మ్యాక్సిమం రిపీట్ అవుతున్నాయి. ఈ పేపర్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో రీసెంట్గా కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవరు చూడలేదు అనుకుంటా. చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది. మ్యాక్సిమం ఒక 3 to 5 క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, 3 to 5 మోడల్స్. ఓకే. మిగతావి కూడా రిపీట్ అయితేనే ఉంటాయి. అంటే ఇప్పుడు టైం అండ్ వరకు ఇప్పుడు మనకు తెలిసినాయి అంటే పర్టికులర్గా రిపీట్ అయినప్పుడే మనం రిపీట్ అయినాయి అనుకుంటాం, కానీ సేమ్ ఇవే మోడల్ పేపర్ ఉంటుంది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కూడా. ఓకే. సో చూడండి, ఎక్స్ప్లెనేషన్ మ్యాక్సిమం బాగుంటుంది మీకు వీటికంటే. ఎందుకంటే అందులో ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి త్రూ ఆప్షన్స్ ఎట్లా చేయాలనేది మీకు ఐడియా ఉంటుంది, ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ కంటే కూడా, ఎన్టీపీసీ ఎక్స్ప్లెనేషన్ కంటే కూడా నేను సిహెచ్ఎస్ఎల్ పేపర్స్ కానీ ఇంకా ఎక్స్పెక్టెడ్ పేపర్స్ కానీ చేశాను. అవి మ్యాక్సిమం మీకు ఎండింగ్లో వస్తూనే ఉంటాయి. అవి ఎండింగ్లో ఇస్తాను నేను ప్లేలిస్ట్. సో చూడండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి మీకు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. సాధారణ వడ్డీకి కొంత సొమ్ము 6 సంవత్సరాలకి 12,000 మరియు 9 సంవత్సరాలకి 15,000 అవుతుంది. అయినా వడ్డీ రేటు ఎంత కనుక్కోమంటారు. ఓకే. సో వడ్డీ రేటు కనుక్కోవాలి మనం. చూడండి, 6 సంవత్సరాలకి 12,000 అవుతుంది. సో అదే ఒకవేళ 9 సంవత్సరాలు అట్లనే ఉంచాం అనుకోండి, ఏమవుతుంది? 15,000 అవుతుంది. అంటే సో ఓవరాల్గా డిఫరెన్స్ ఎంత ఉంది? 3 సంవత్సరాల. సో 3 సంవత్సరాల డిఫరెన్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 3,000 డిఫరెన్స్ ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది?
3 సంవత్సరాలకి 3000 వడ్డీ అయితే ఒక్క సంవత్సరానికి వడ్డీ ఎంత ఉంటుంది? 1000 రూపాయలు ఉంటుంది కదా. ఓకే, మనకి అసలు కావాలి. అసలు కావాలంటే ఏం చేయాలి? కొంత సొమ్ము 6 సంవత్సరాలకి 12,000 అవుతుంది అంటుండు కదా. ఓకే, సో 12,000 అవుతుంది. 6 సంవత్సరాలకి 12,000 అవుతుంది అంటే అసలు 6 సంవత్సరాలకి వడ్డీ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఒక సంవత్సరానికి 1000 అంటే 6 సంవత్సరాలకి ఎంత? 6,000 ఉన్నట్టే కదా. ఓకే, సో 6 సంవత్సరాలకి 6,000 అంటే సో ఈ 6,000 తీసేస్తే మనం 12,000లోంచి 6,000 తీసేస్తే అసలు వస్తుందా? సో 12,000 నుంచి 6,000 తీసేస్తే ఎంత? 6,000. ఈ 6,000 ఏంటిది? అసలు. ఓకే, సో మనం వడ్డీ రేటు కనుక్కోవాలంటే ఏం చేస్తాం? ఒక సంవత్సరం వడ్డీ బై అసలు తీసుకుంటే వడ్డీ రేటు వచ్చేస్తుంది. ఒక సంవత్సరం వడ్డీ ఎంత? 1000 రూపాయలు. అసలు ఎంత? 6,000 ఇంటూ 100. ఓకే, సో 1/6 1/6 అంటే మనకు తెలుసు పర్సంటేజ్ ఎంత? 16/2/3% వడ్డీ రేటు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. tan 88, tan 2, tan 3, tan 87, tan 30, tan 60 సో ఆన్ సో ఇంటూ tan 45 ఇచ్చారు. ఓకే, సో θ1 ప్లస్ θ2 90 డిగ్రీస్ అయితే ఈ tan ప్లస్లో కాట్ వస్తుంది. tan ఇంటూ కాట్ కట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, ఇట్లా కట్ అయిపోతుంది మొత్తం. ఓవరాల్గా ఓన్లీ tan 45 ఒక్కటే మిగులుతుంది. ఎందుకంటే tan 45కి పెయిర్ ఉండదు. ఎందుకంటే ఒక tan 45 సేమ్ టైం రిపీట్ కాదు కదా. 90 డిగ్రీస్ కావాలంటే ఏం కావాలి? ఒక tan 45 ఇంకొక tan 45 కావాలి. సో 2 టైమ్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఇందులో tan 45 ఒక్కటి మిగిలిపోతుంది. సో tan 45 వాల్యూ కూడా 1 కాబట్టి సో మనకు ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. √169, √27, √64, √144 యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. సో √169 అంటే ఎంత? 13. 27 అంటే సో √27 కాదు, మేబీ ఇది క్యూబ్ √27 అనుకుంటా. సో క్యూబ్ √27 అంటే 9 ఉంటుంది. ఓకే, 64 అంటే 8 ఉంటుంది. 144 అంటే ఎంత ఉంటుంది? 12 ఉంటుంది. ఓకే, సో దీని యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి మనం. ఎల్సిఎం కనుక్కోవాలంటే సింపుల్గా పెద్ద నెంబర్ ఫస్ట్ తీసుకుందాం, 13. సో 13 తర్వాత ఉంది 12, సో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ లేదు. తర్వాత ఉంది 8 అంటే ఇక దీన్ని 4 into 3 రాసుకోవచ్చు 12ని. సో 4 ఉంది కాబట్టి 2 రాయాలి. నెక్స్ట్ 9ని 3 into 3 రాసుకుంటాం. సో ఒక 3 ఇందులో ఉంది కదా 12, 4 into 3లో ఇంకొక 3 రాయాలి. సో ఎల్సిఎం దీన్ని చాలా పెద్దనే వస్తుంది. సో 13 ముళ్ళ 39, 12 24, 39 into 24 కనుక్కోవాలి మనం. సో చూడండి ఇక్కడ చేద్దాం. 39 into 24 అంటే 4 9 36, 4 ముళ్ళ 12, 9 2 18, 12 + 18 30, 30 + 3 33, 3 2 6 3 9, 936 వస్తుంది ఎల్సిఎం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. √1.21 into 0.9 divided by √1.1 into 0.11 అంటారు. ఓకే, సో చూడండి పైన 3 పాయింట్స్ ఉన్నాయి. అంటే దీనికి ఒక దాని తర్వాత రెండింటి తర్వాత, కింద కూడా సేమ్ అంతే. దీనికి ఒక దాని తర్వాత రెండింటి తర్వాత పాయింట్ ఉంది కాబట్టి సో మనం పాయింట్స్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో పైన పాయింట్ తీసేయాలంటే కింద 0లు పెట్టాలి, కింద పాయింట్ తీసేయాలంటే పైన 0లు పెట్టాలి. అంటే పైన 3 zeros పెట్టాలి, కింద 3 zeros పెట్టాలి. 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. లేదా దీనికి రెండింటి తర్వాత పాయింట్, దీని రెండింటి తర్వాత ఇట్లా, దీన్ని ఇట్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, సో 11 into 11 అంటే 121. సో 121 కట్ అయిపోయింది. ఇంకెంత మిగులుతుంది? √9 మిగులుతుంది. ఓకే, సో √9 వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 3. నెక్స్ట్ క్వశ్చన్. a/4 = b/5 = c/6 అయినా a:b:c అంత అంటున్నాను. ఓకే, సో ఆల్రెడీ మనం ఎంతమంది చెప్పుకున్నాం, ఇట్లా బైలో ఉంటే డైరెక్ట్ ఏమవుతుంది? 4:5:6 అవుతుంది. ఇది ఎందుకు అవుతుంది అని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అసలు 400, మొత్తం 450, వడ్డీ రేటు 5% అయినా టైం ఎంత అంటున్నాను. ఓకే, సో ఎప్పుడంటే సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీకి ఇచ్చినప్పుడు. సో అసలు 400, మొత్తం 450 అంటే వడ్డీ ఎంత? 50 కదా. సో మనం I = PTR/100 ఫార్ములా తెలుసు కదా. సో అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. I = PTR/100. ఇంట్రెస్ట్ వడ్డీ = అసలు ఎంత? 400, టైం మనకు తెలియదు, ఆర్ ఎంత? 5/100. 2 zeros క్యాన్సల్, 5 10 50. T = ఎంత? 10/4, 4 2 8, 4 20, 2.5 ఇయర్స్ అంటే 2.5 సంవత్సరాలు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీన్ని ఇట్లనే చేయాల్సిన అవసరం లేదు, మనకు చూసినా అర్థమైపోతుంది. 450 అవుతుంది. ఓకే, సో ఎంత? 5% వడ్డీ రేటుతో. 400లో 5% ఎంత? 20 కదా. సో ఒక సంవత్సరానికి 20 ఉంటుంది.
2 సంవత్సరాలకి 20, 20 + 20 40, ఇంకెంత కావాలి మనకి 10 కావాలి. ఓకే. సో 10 కావాలంటే ఇంకొక అర్ధ సంవత్సరం అన్నట్టు. ఓకే. సో 10 కావాలంటే ఇంకొక హాఫ్ ఇయర్, 50 కావాలంటే అంతే కదా. సో 2.5 సంవత్సరాలు ఇట్లయినా కనుక్కోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో ఒక గదిలో 40 మంది ఉన్నారు. వాళ్ళందరూ హ్యాండ్ షేక్స్ ఇస్తే మొత్తం ఎన్ని హ్యాండ్ షేక్స్ అయితే, నెంబర్ ఆఫ్ హ్యాండ్ షేక్స్ ఎన్ని అయితే, ఒకరికొకరు హ్యాండ్ షేక్స్ ఇచ్చుకుంటే ఎన్ని అయితే అంటుండు. ఓకే. సో దీన్ని కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఒకరొకరికి ఇస్తారు కదా. సో వాళ్ళు ఇంకొకరికి ఇట్లా మనది ఒక చైన్ రూల్ లాగా అయిపోతుంది అన్నట్టు. ఓకే. సో ప్రతిసారి ఇచ్చే సంఖ్య తగ్గిపోతుంటుంది. అంటే ఇప్పుడు 40 మంది అనుకో, 40 స్క్వేర్ చేస్తాం. 40 స్క్వేర్ అయితే రాదు మన ఆన్సర్. 40 స్క్వేర్లో హాఫ్కి దగ్గరలో ఉంటుంది. ఓకే. సో 40 స్క్వేర్కి హాఫ్కి దగ్గరలో ఉంటుంది. ఓకే. ఎందుకంటే మనం ఒకరికి ఇచ్చినాం, మళ్ళీ ఇంకొకరికి ఇయ్యం కదా, అట్లా అన్నట్టు. ఓకే. సో కొన్ని మిస్ అవుతుంటే కొంచెం జాగ్రత్తగా మీరు ఇమాజినేషన్గా ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఓకే. సో దీన్ని మనం పర్ముటేషన్ కాంబినేషన్లో 40C2 ఇట్లా చేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n-1/2. సో n అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ అన్నట్టు. 40 ఇంటూ 40 - 1 ఎంత, 39/2. అదే చెప్పా కదా. సో 40 స్క్వేర్లో సగానికి దగ్గరలో ఉంటుంది అట్లన్నట్టు. ఓకే. సో 2 20ల 40, 39 2 ఎంత, 78, 0కి 0. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 42 km/h వేగంతో ఒక దూరాన్ని 45 మినిట్స్లో చేరుకుంటే 35 మినిట్స్లో చేరుకోవాలంటే వేగం ఎంత పెంచుకోవాలి అంటాడు. ఓకే. సో ఇక్కడ మనకి టైం రేషియో ఇచ్చింది కదా. టైం రేషియో ఏంటిది, 45:35 ఇచ్చింది. స్పీడ్ రేషియో ఏమైతే మనకి ఇప్పుడు కట్ చేస్తే 5 ఏళ్ళ 35, 5 45, రివర్స్ అయితే స్పీడ్ రేషియో టైం రేషియో, కానీ డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు టైము ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటుందని మనకు తెలుసు. సో 7 ఉన్నప్పుడు ఎంత, 42 km/h స్పీడ్తో వెళ్తుంది కదా, అంతేనా. 7 ఉన్నప్పుడు 42 వెళ్తే 9 ఉన్నప్పుడు ఎంత వెళ్తాడు, 6 టైమ్స్ ఉందా, 7 6 42, ఇది కూడా 6 టైమ్స్, 9 6 54. ఓకే. సో ఎంత వెళ్తాడు, ఎంత పెంచిండు, 12. సో 12 km/h స్పీడ్ పెంచుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. 8 + 27 + 64 + so on so 1000 + 2 + 4 + 6 + so on so 20 యొక్క టోటల్ కనుక్కోమంటారు కదా మనం. సో ఇది చూడండి, ఇందులో 2 కామన్ ఇస్తే మనకి ఏమొస్తుంది. ఓకే. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 1 + 2 + 3 + so on so 10. అంటే ఇది మొదటి n సాధ్య సంఖ్యలో మొత్తం రాసుకోవచ్చు కదా. 2 ఇంటూ n ఇంటూ n+1/2 రాసుకోవచ్చు కదా. సో n ఇంటూ n+1/2 అంటే 2 ఇంటూ 10 ఇంటూ 10 + 1 11 కదా. సో 11/2. సో 2 క్యాన్సిల్ అయితే 11 పాదులు ఎంత, 110, 110 వచ్చింది. సేమ్ దీన్ని కూడా చూడండి, దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, 2 క్యూబు, 3 క్యూబు, 4 క్యూబు, సో ఆన్ సో 10 క్యూబ్ వరకు వచ్చింది. ఓకే. సో ఇది కూడా మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తం రాసుకోవచ్చు, కానీ ఇక్కడ 1 మిస్ అయింది కదా. సో మొదటి 10 రాసుకొని అందులోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇది కూడా సేమ్ n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్ వస్తుంది అన్నట్టు ఇక్కడ, అంతే. 10 ఇంటూ n+1/2 అంటే 10 ఇంటూ 11/2 హోల్ స్క్వేర్, 2 5ల 10. ఓకే. సో 11 5ల 55, 55 స్క్వేర్ అంటే రాయచ్చా, ఎంత, 5. 5 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత, 6. 5 6ల 30 + 5 5ల 25 ఎంత, 3025 అవుతుంది దీని స్క్వేర్. సో దీంట్లోంచి 1 తీసేయాలి మనకి, ఎందుకంటే ఇందులో 1 లేదు కాబట్టి. సో 1 సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో 3025 నుంచి 1 తీసేస్తే ఎంత, 3024. 3024 + 110 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. సో 3024 + 110 యాడ్ చేస్తే ఏమవుతుంది, 3134. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. 2 గణాల యొక్క ఘనపరిమాణాలు 64, 1331 అయినా వాటి సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి కనుక్కొని అంటారు. ఓకే. సో ఘనపరిమాణాలు మనకు తెలుసు కదా. సో ఒక దాని 64 అంటే V1 అనుకుందాం. సో వాల్యూమ్ 1 ఎంత, 64 అంటే a క్యూబ్ కదా. సో a1 క్యూబ్ ఎంత, 64. V2 ఎంత, a2 క్యూబ్ = ఎంత, 1331. ఓకే. సో ఇది 4 క్యూబ్ అంటే మనకు తెలుసు. a1 ఏమవుతుంది, 4 అవుతుంది. a2 క్యూబ్. ఓకే. సో a2 ఇది 11 క్యూబ్ కాబట్టి a2 ఏమవుతుంది, 11 అవుతుంది. ఇప్పుడు సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి కనుక్కోమంటారు. ఓకే. సో క్యూబ్ కాంపోనెంట్ నుంచి స్క్వేర్ కాంపోనెంట్ వస్తే రేషియో అడిగింది కాబట్టి సింపుల్గా వీటిని స్క్వేర్ చేస్తే సరిపోతుంది. ఎంత, 16:121 వస్తుంది. లేదు మాకు డౌట్ ఉంది అనుకుంటే చూడండి, ఏం చేసుకుంటాం మనం, 6a² చేస్తామా, 6a1² డివైడెడ్ బై 6a2² కదా. 6 క్యాన్సిల్ అయిపోతే a1² a2² మళ్ళీ. సో a1² అంటే ఎంత, 16, a2² అంటే ఎంత, 121. ఎట్లా చేసినా అదే ఆన్సర్ వస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్. ఒక గోడకు నిచ్చెన వేశారు. నిచ్చెన గోడకు 45 డిగ్రీలు చేస్తుంది మరియు నిచ్చెనకు గోడకు మధ్య దూరం 4√2 అయిన నిచ్చెన పొడవు ఎంత అంటుంది. ఓకే, సో చూడండి, ఇది గోడ అనుకుందాం. సో గోడకి ఇట్లా మనకి నిచ్చెన వేసిర్రు. ఓకే, ఇట్లా వేసిర్రు అనుకుందాం. ఓకే, ఇది నేల అన్నట్టు, ఇది నిచ్చెన అనుకుంటే, సో నిచ్చెనతో 45 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, సో నిచ్చెన గోడకు చేస్తుందంటే మ్యాక్సిమం ఇక్కడ తీసుకుంటాం మనం 45 డిగ్రీస్. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి. సో నిచ్చెన గోడకు చేస్తుందంటే 45 డిగ్రీస్ ఇక్కడ తీసుకుంటాం. ఒకవేళ నిచ్చెన నేలకు చేస్తుంది అనుకుంటే ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ గోడకు నిచ్చెన కదా, సో గోడకు 45 డిగ్రీస్ చేస్తారు. మరియు నిచ్చెనకు గోడకు మధ్య దూరం, ఈ దూరం 4√2 ఇచ్చారు. సో 4√2 అయినా నిచ్చెన పొడవు ఎంత అంటుంది. ఓకే, సో ఇక్కడ ఉండే లాజిక్ ఏంటంటే ఇది ఎట్లాగో గోడకి భూమికి మధ్య 90 డిగ్రీలు ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ 45 డిగ్రీస్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ కూడా 45 డిగ్రీనే చేస్తుంది కదా. సో రెండిట్లలో ఏది తీసుకున్నా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ 45 డిగ్రీస్ తీసుకున్న ఆన్సర్ వస్తుంది, ఇక్కడ 45 డిగ్రీస్ తీసుకున్న ఆన్సర్ వస్తుంది. ఓకే, సో 4√2 కదా. సో 4√2 tan 45 ఎంత 1 కాంబినేషన్ ఉంటుంది కదా. సో 1/1√2 ఉంటుంది, మీకు తెలుసని అనుకుంటున్నా. సో 1/1√2, 1 అనేది 4√2 అయితే నిచ్చెన పొడవు కనుక్కోమంటుంది, అంటే √2 యూనిట్స్ కనుక్కోవాలి. ఓకే, సో 1 యూనిట్ అనేది 4√2 అయితే √2 యూనిట్స్ ఏమవుతుంది. ఓకే, సో ఇది ఇంటూ 4√2 ఉంది కదా, సో ఇది కూడా ఇంటూ 4√2 ఉంటుంది. సో √2 ఇంటూ 4√2 అంటే 2 2 4, √2 ఇంటూ √2 ఏమైతే 2, 4 2 8. సో నిచ్చెన పొడవు ఏమవుతుంది 8 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. రాంబస్ యొక్క భుజం 20 సెంటీమీటర్లు, దాని యొక్క ఒక కర్ణ 14 సెంటీమీటర్లు అయినా రాంబస్ వైశాల్యం కనుక్కోవచ్చు. ఓకే, సో భుజానికి వీటికి మధ్య సంబంధం మనకు తెలుసు, 4a² = d1² + d2². కాకపోతే ఇట్లా చేయడం వల్ల ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సింపుల్గా మనం ఒక రాంబస్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో రాంబస్లో మీకు తెలియాల్సిన రూల్ ఒకటి ఏంటంటే, రాంబస్ యొక్క కర్ణాలు ఎప్పుడైనా సరే 90 డిగ్రీలు చేసుకుంటాయి ప్రతి దగ్గర. ఇక్కడ 90 డిగ్రీలు, ఇక్కడ 90 డిగ్రీలు, ఇక్కడ 90 డిగ్రీలు, ఇక్కడ 90 డిగ్రీలు చేసుకుంటాయి. ఓకే, సో అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనొచ్చు కదా. అయితే ఇందులో దీని యొక్క సైడ్ 25 ఇచ్చిండు, మళ్ళీ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతాయి ఈ ప్లేస్లో. ఒక కర్ణం 14 ఇచ్చిందంటే ఇది 7 అవుతుంది, ఇది 7 అవుతుంది. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాంబినేషన్ మీకు తెలుసనే అనుకుంటున్నా. ఇది 7, ఇది 25 అయితే ఇది ఎంత ఉంటుంది 24 ఉంటుంది. 7 24 25 అని ఒక కాంబినేషన్ ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదో. సో ఇది 24 ఉంటే ఇక్కడ కూడా ఇది 24 ఉంటుంది కదా, ఎందుకంటే ఇది కూడా 25 ఉంటుంది కాబట్టి. ఓకే, సో భుజం సేమ్ ఉంటుంది రాంబాస్కి ప్రతి చోట. అంటే మనకి ఏం తెలిసింది ఇప్పుడు, రెండు డయాగ్నల్స్ తెలిసినాయి. 1/2 ఇంటూ d1 d2. d1 ఏమో డైరెక్ట్ ఇచ్చారు 14. సో d2 ఏమవుతుంది 24 + 24 48 అవుతుంది. అంతే కదా, వైశాల్యం 1/2 d1 d2. తెలియని వాళ్ళు రాసుకోండి. 2014 48 కనుక్కోవాలి. 7 ఎంబుల 56, 7 4 28, 28 + 5 ఎంత 33, 336 యూనిట్స్, స్క్వేర్ యూనిట్స్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యల యొక్క LCM 721. అవి 1:7 నిష్పత్తిలో ఉంటే ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత అంటున్నారు. సో 1:7 అంటే x 7x అనుకోవచ్చు అవి. సో x 7x అనుకుంటే ఈ రెండింటి యొక్క LCM ఎట్లా కనుక్కుంటాం. సో పెద్ద నెంబర్ 7x తీసుకున్నాం, x ఆల్రెడీ ఉంది కాబట్టి 7x ఉంటుంది. సో 7x అనేది 721. అయితే ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత, x + 7x కదా రెండు సంఖ్యల మొత్తం. x + 7x అంటే ఎంత 8x. 8x కనుకుంటే సరిపోద్ది. మనం 8x ఎంత అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 721 కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 7x అనేది 721 అయితే 8x మనం అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా 721 కంటే ఎక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే అది మీతో డివైడ్ అవుతుంది. ఇట్లా ఏ ఆప్షన్ ఉంటే అది మన ఆన్సర్ పెట్టేయచ్చు సింపుల్గా. ఓకే, చూడండి 7 1 7, 7 3 21 అంటే సో ఇంటూ 103 టైమ్స్ ఉంటుంది. 7 10 70 అన్నట్టు 7 3 21 ఇట్లా తీసుకోవాలి మనం కట్ చేసినాం. మళ్ళీ ఇంటూ 103, 8 3 24. సో 8 1 8 సేమ్ 824 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సెక్టర్ 125 డిగ్రీల కోణం చేస్తుంది, రేడియస్ 18 అయినా చాపం పొడవుగా అనుకోమంటుంది. అంటే దాని పొడవు డయాగ్రమెటికల్గా చెప్తా చూడండి. ఇది ఒక సర్కిల్ కదా, ఇది ఒక సర్కిల్ సెంటర్ అనుకుంటే ఇట్లా 125 డిగ్రీలు చేస్తుంది అన్నట్టు ఒక సెక్టార్. ఓకే, సెక్టర్ ఇక్కడ 125 డిగ్రీలు చేస్తే దీని రేడియస్ 18 ఇచ్చిండు, ఇది 18 ఇది 18 అవుతుంది. అయితే దీని పొడవు కనుక్కోమంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడవు కనుక్కోమంటుంది. ఓకే, సో ఓవరాల్గా అయితే వృత్తపరిధి కదా, అంటే మొత్తం కనుక్కోవాలంటే. సో మొత్తం కనుక్కోవాలన్నప్పుడు మొత్తం కోణం ఎంత ఉంటుంది 360 డిగ్రీలు. సో 360 డిగ్రీల్లో మనం ఏం చేస్తాం
2πr కనుక్కుంటా వృత్త పరిధి. సో టోటల్గా ఇదే లెంత్ కనుక్కోవాలంటే వృత్త పరిధి ఫార్ములా వేస్తాం కదా. సో 2πr. సో 2πr అంటే ఎంత? 2π ఇంటూ 18 అంటే 18/36 36π. సో 360 degrees ఉన్నప్పుడు ఏమొస్తుంది? 36π వస్తుంది. అదే 125 degrees ఉన్నప్పుడు ఏమొస్తుంది? అదే కనుక్కోవాలన్నమాట. 360కి 36 వచ్చిందంటే లాస్ట్కి ఒక 0 పోయింది. దీనికి కూడా ఏమొస్తుంది? సో లాస్ట్ ఒక దాని తర్వాత పాయింట్ పెడితే 12.5 పై వస్తుంది. ఓకే. సో ఒకవేళ మీరు పై వాల్యూ 22/7 సబ్స్టిట్యూట్ చేయాలని మనకి ఆన్సర్లో ఉందనుకోండి. సో 22/7 సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయండి. లేదు అనుకుంటే ఇట్లనే ఉందనుకోండి, ఆన్సర్ ఇట్లే చేసిండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే. సో మ్యాక్సిమం 21st January షిఫ్ట్ 2 కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీలుంటే చేస్తాను అవి కూడా. సో థ్యాంక్ యూ. అండ్ మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ అండ్ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి మాత్రం మిస్ అవ్వకండి. మీకు చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు CBT 1 అనే కాదు, CBT 2 కూడా ఉంటుంది కదా మీకు. CBT 2లో కూడా యూజ్ అవుతుంది. టఫ్ నేను వదిలేయకండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం అన్నీ కంప్లీట్ చేస్తాను రీసెంట్గా జరిగిన సిహెచ్ఎస్ఎల్ మొత్తం. సో చూడండి, కొన్ని అయిపోయినాయి, ఇంకా మిగతావి కూడా చేస్తాను. ఓకే. సో అందరికీ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ.